అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. భర్త భార్య కలవడం వల్ల లేడీకి ప్రెగ్నెన్సీలో ఏమన్నా హామ్ జరుగుతుందా లేదా అబార్షన్కి దారితీసే అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ప్రెగ్నెన్సీ టోటల్ 9 months డ్యూరేషన్. ఈ 9 నెలల టైంని మనము 3 భాగాలుగా విభజించవచ్చు. దాన్ని ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మొదటి 3 నెలలు, సెకండ్ ట్రైమెస్టర్ 4th, 5th, 6th month to 7th month, అండ్ లాస్ట్ ట్రైమెస్టర్ అంటే లాస్ట్ 3 months అనమాట. నువ్వు ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రైమెస్టర్ పరంగా మాట్లాడినట్టయితే యూజువలీ మీరు బుక్స్ కానీ నెట్లో కానీ థియరీలో కానీ చదివితే ఎక్కువగా ఏమంటారంటే భర్త భార్య కలవడం, సెక్షువల్ యాక్టివిటీ ప్రెగ్నెన్సీలో ఏ భాగంలో అయినా, అది ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ 9th month వరకు ఎక్కడైనా కలవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్తూ ఉంటారు, పూర్తిగా సేఫ్ అని అంటూ ఉంటారు. అయినప్పటికీ మీరు క్లినీషియన్స్, ఆబ్స్టెట్రిషియన్స్ని కలిసినట్టయితే పర్టిక్యులర్ కేసెస్లో భర్త భార్య ఖచ్చితంగా కలవకూడదు అని చెప్తూ ఉంటామండి. అవి ఎటువంటి కేసెస్? ఫస్ట్, ప్రెగ్నెన్సీలో ఎప్పుడన్నా తనకి బ్లీడింగ్ లాంటివి ఏమన్నా కనపడ్డాయి అంటే అబార్షన్కి రిస్క్ ఉంది అని తనకు ఉంది అంటే కలవద్దు. సెకండ్ వచ్చేసి గర్భసంచిలో మాయ లొకేషన్ కిందికి ఉంది, ప్లాసెంటా ప్రీవియా, ఇటువంటి పరిస్థితిలో కూడా భర్త భార్య కలవకూడదండి. ఎందుకంటే కలిసినప్పుడు ఆ పెనెట్రేట్ అయినప్పుడు వెజైనా అలా థ్రస్ట్స్ వల్ల మాయ అన్నది సపరేట్ అయ్యి టైంకి ముందే బ్లీడింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అందుకని వద్దు అంటాం. థర్డ్ వచ్చేసి రిపీటెడ్గా తనకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే కలవద్దండి. బికాజ్ ఆ ఇన్ఫెక్షన్ భర్త నుంచి భార్యకి వచ్చినట్టయితే ఇన్ఫెక్షన్ పైకి ట్రావెల్ అయ్యి అసెండ్ అయ్యి ఆ ఒమ్ము నీరు బయట బ్యాగ్లో హోల్స్ పడి ముందే లీక్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి. సో అందుకని వద్దు అంటాం. లాస్ట్ వచ్చేసి గర్భసంచి, మూతి, సర్విక్స్ చిన్నగా ఉంది, వీక్గా ఉంది, సో కుట్టు వేశారు, సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా భర్త భార్య కలవకూడదండి. కలిస్తే ప్రీటర్మ్ డెలివరీ అంటే టైంకి ముందే డెలివరీకి వెళ్ళిపోవడం, గర్భసంచి ఇరిటేట్ అవ్వడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ పర్టిక్యులర్ ప్లేసెస్లో బెస్ట్ ఇస్ అవాయిడ్ సెక్షువల్ యాక్టివిటీ. నౌ సెకండ్, ఎప్పుడు సేఫ్? లైక్ ఐ సెడ్, ఈ కండిషన్స్ లేవు అంటే చాలా మటుకు ఏ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్ అండి కలవడము. ఫస్ట్ 3 monthsలో లేడీకి తిప్పడము, వామిటింగ్స్, వీక్నెస్, ఇవన్నీ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వైఫ్ అయితే అవాయిడ్ చేస్తారు. యూజువలీ షీ డజంట్ యాక్సెప్ట్ ద సెక్షువల్ యాక్టివిటీ. సెకండ్ ట్రైమెస్టర్ ఈ 3rd month దాటిపోయిన తర్వాత 4th, 5th monthకి ఎంటర్ అయినప్పుడు ఆల్ లేడీస్, మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి ఈ సిమ్టమ్స్ అన్ని కంప్లీట్గా వెళ్ళిపోతాయి. వాళ్ళు చాలా హెల్తీగా ఫీల్ అవుతూ ఉంటారు, వెరీ కంఫర్టబుల్ ఉంటారు ఆ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అందుకని ఈ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమెస్టర్ 4th to 7th month అన్నది బెస్ట్ టైం భర్త భార్య కలవడానికి, లేదా ఏదైనా వెకేషన్స్ ప్లాన్ చేసుకోవడానికి, హాలిడే ప్లాన్ చేసుకోవడానికి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం. అండ్ ఆల్సో లేడీకి పొట్ట ఎక్కువగా పెరిగి ఉండదండి, బేబీ ఇంకా చిన్నగా ఉంటుంది. లాస్ట్కి వచ్చే కొద్ది లాటర్ మంత్స్లో, ఆఖర్లో కూడా ప్రెగ్నెన్సీలో హస్బెండ్ వైఫ్ కలవచ్చు, కానీ ఈ టైంలో తనకి పొట్ట పెద్దగా ఉంటుందండి, బేబీ పెరిగి ఉంటుంది. ఈ టైంలో డైరెక్ట్గా మీరు కలిసేటప్పుడు పొజిషన్ ఎప్పుడు కూడా లెఫ్ట్ లేటరల్ పొజిషన్ పెట్టుకోండి, అంటే లెఫ్ట్ సైడ్కి తిరిగి ఉండాలి లేడీ. నువ్వు డైరెక్ట్గా వెనక్కి పడుకొని ఉంది అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ పూర్తి గర్భసంచి విత్ ద బేబీ వెయిట్ వచ్చేసి వెనకలో ఒక వెజల్ ఉంటుంది, ఇన్ఫీరియర్ వీనా కేవా అంటారు. ఆ వెజల్ ద్వారా లేడీకి కాళ్ళ భాగం నుంచి వచ్చే బ్లడ్ అంతా హార్ట్కి రీచ్ అవుతూ ఉంటుంది. ఆ వెనక్కి పడుకున్నప్పుడు డైరెక్ట్గా ఎంటైర్ బేబీ వెయిట్ ఆ వెజల్ మీద పడి కింద నుంచి బ్లడ్ సరిగ్గా హార్ట్కి అందదు. సో అందనప్పుడు ఏమవుతుందంటే బయటికి అవుట్ఫ్లో చేసే బ్లడ్ కూడా తగ్గిపోతుంది, అంటే బీపీ ఫాల్ అవుతుంది. బీపీ ఫాల్ అయ్యి సడన్గా హైపోటెన్షన్ వెళ్ళి లేడీ కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని సెక్షువల్ యాక్టివిటీ లేదా స్లీప్ కానీ, రాత్రి నిద్రపోయే పొజిషన్ కానీ బెస్ట్ లాస్ట్ 3 monthsలో లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అంటే ఎడం వైపుకు తిరిగి సైడ్లో పడుకోవడం. సో సెక్షువల్ యాక్టివిటీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉండకూడదు, భర్త భార్య కలవకూడదు, దానివల్ల ఏదో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ వస్తుంది అని కాదండి. బట్ మీ ఆబ్స్టెట్రిషియన్తో మీ వైఫ్ ప్రొఫైల్ ఏంటి, ఏమన్నా కాంప్లికేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా ప్రెగ్నెన్సీలో, మీరు అర్థం చేసుకొని అది డిస్కస్ చేసుకొని మీ డాక్టర్తో మీ పర్సనల్ లైఫ్, ఆ సెక్షువల్ యాక్టివిటీ పర్మిటెడా కాదా, ఏ టైంలో కలిస్తే మోస్ట్ సేఫ్, అవన్నీ మీరు డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.